My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ప్రభా అత్యధికంగా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన నాయన ఈ గాస్పల్ టీవీ ద్వారా 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి నాయన తండ్రి ఈ మే మాసంలో తండ్రి మొదటి బుధవారము నువ్వు నాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు ప్రభా. గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ క్రీస్తే సర్వాధికారి అనే కార్యక్రమాన్ని ప్రభా నాయన మీరు ప్రభా ఇంతవరకు నడిపించిన విధానానికే వందనాలు. అలాగే ప్రభా అయ్యా మీరు ఇచ్చిన ప్రేరేపణ చొప్పున అయా లూకా సువార్తని ధ్యానిస్తూనైనా ఆయత్తపరచబడుట అనే అంశాన్ని మేము ధ్యానిస్తూ సిద్ధపడుతూ ప్రభా నీ రాకడ నిమిత్తమునైనా మేము ఏర్పాటు చేసుకునే తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఈరోజు ప్రభా ప్రత్యేకంగా ప్రభా నాయనా తండ్రి 17 భాగంలో మేము ఉంటుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుని పేరుట మరి లూకా సువార్త ధ్యానంలో మనము 17వ భాగంలో మనం ధ్యానిస్తుండగా లూకా సువార్త 6వ అధ్యాయం 20 నుండి 36వ వచనాల వరకు మరి క్లుప్తంగా మనం ధ్యానించబోతున్నాం. అంటే 20 నుండి 23 వరకు మరి ధన్యతల గురించి, అలాగే మరి ఎవరు ధన్యులనే మాటని, అలాగే 24 నుండి 26 వరకు చూసినప్పుడు శ్రమలు ఎవరికి ఎలాంటి శ్రమలు వస్తాయనే మాటలు, అలాగే మరి 6వ అధ్యాయము 27 నుండి 36 వచనం వరకు మీ శత్రువుల్ని ప్రేమించుడి అనే మాటని మనం ధ్యానిస్తూ మరి ముందుకు సాగుదామండి. క్లుప్తంగా దేవుడు మనకి వివరించునుగాక యేసు నామములో. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టి వేయునప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమునందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వార్లారా మీరు ఆకలి గొనుందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వార్లారా మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తకులు అదే విధముగా చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు మనం ఈ మాటని ధ్యానిస్తుండగా 6వ అధ్యాయం 20 నుండి 26 వచనాల వరకు మనం చదివానండి. అయితే మొదటిగా ధన్యత గురించి, అవునండి మనము కొండ మీద ప్రసంగం అంటాం యాక్చువల్గా దీన్ని. మరి మత్తయి సువార్తలు అయితే క్లుప్తంగా క్లియర్గా అంటే చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. అలాగే లూకా గారు కూడా మరి తనకు అర్థమైన రీతిగా మరి తనకి దేవుడు ప్రేరేపించిన ప్రకారంగా తను కూడా ఈ ధన్యతలని మరి క్లుప్తంగా రాసి ఉన్నాడండి 6వ అధ్యాయంలో. సో ఆ రకంగా చూసినప్పుడు మనం ఇక్కడ ఏమని ఉంటుందంటే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారతూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. చూడండి ఎవరంట ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో కొండ మీద ప్రసంగం లాగా మరి అక్కడ వచ్చిన వారందరితో అండి. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా శిష్యుల తట్టు పారదూచి ఇట్లా అంటున్నాడంట, బీదలైన మీరు ధన్యులు. అవును, దేవుని కోసం వీరు బీదలైపోయారు కదండి, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నారు, కేవలం దేవుని కోసమే పరిగెడుతున్న వీరంట ధన్యులని మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం మీదని చెప్తున్నాడు. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు,
మీరు నవ్వుదురు అని చెప్తున్నాడు. ఆ తర్వాత మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చూడండి, మనుషులంట నా నిమిత్తము, చూడండి ఇదే నేను ధ్యానించాలనుకుంటున్నాను. మనము నిజంగా దేవుని పేరిట మనము జీవిస్తున్నప్పుడు క్రైస్తవులోని పిలబడుతున్నాం, మనం హింసించబడుతున్నామండి. ఇది దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు ఇంకో మాట, నిందించబడతారు, మీరు హింసించబడతారు, మీరు నా నామ నిమిత్తము మరి శిక్షల పాలవుతారు, అలాగే నిందల పాలవుతారు, మరి శ్రమల పాలవుతారు. కానీ మీరు ధన్యులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం బీదలైనందుకు ధన్యత మాత్రమే కాదు, ఆయన నామము నిమిత్తము మనం హింసించబడితే అది మనకి ధన్యతగాను మరి ఎంచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యం మనదంట. మరి నిజంగా ఇప్పుడు ఆ దేవుని కోసం నువ్వు బీదవైపోయావా, సమస్తాన్ని విడిచిపెట్టావా, దేవుని రాజ్య స్థాపన నిమిత్తము మరి నిన్ను నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావా, దేవుని కోసం బ్రతుకుతున్నావా, నువ్వు ధన్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఆ తర్వాత చూసినప్పుడు నిజంగా మీరు ఆకలి కలిగి ఉన్నారా? ఎలాంటి ఆకలి కలిగి ఉన్నారు? అవునండి, మరి మత్తయి సువార్తలు చూస్తే నీతి నిమిత్తం ఆకలి కలిగిన వారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారంటారు. అవును, ఇక్కడ చూస్తే నిజమే, అది శారీరకమైన ఆకలి కావచ్చు, లేకపోతే మరి ఆధ్యాత్మికమైన ఆకలి కావచ్చు, అది దేవునికి సంబంధించిన ఆకలి ఏదైనాను. మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీకు ఖచ్చితంగా ఆకలి తీర్చబడను. అంటే ఆ దైవికమైన ఆకలి, అలాగే దేవుని నిమిత్తమైన ఆకలి ద్వారా మీరు ఉన్నారేమో, కానీ మీరు తృప్తిపరచబడతారని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారేమో పరిస్థితులను బట్టి, ప్రభావాలని బట్టి, మరి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, ఈ శ్రమల్ని బట్టి ఏడుస్తున్నారేమో, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు నవ్వుతారు, ఆనందించే సమయం వస్తుంది. అది భూలోకంలోనా పరలోకంకి వెళ్ళాకనా అనేది సెకండరీ, కానీ ఖచ్చితంగా మనకి నిరీక్షణ ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మనుష్య కుమారుడి నిమిత్తము మీరు, అంటే దేవుని నిమిత్తము ఎవరు యేసు నామంలో జీవిస్తున్నారు కాబట్టి యేసు కొరకు బ్రతుకుతున్న మీకు శ్రమలు వస్తాయి, కానీ ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. మీకు మరి మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని వెలివేస్తారు అని చెప్తా ఉంటుండగా అయితే మీరు ధన్యులని మీరు నమ్మండి. అలాగే ఎదుగో మీరు మీ ఫలము అత్యధికమవును గాక. చూడండి, ఇక్కడ మీరు ఆలోచన చేయవలసిన వరకు మొదటిగా ద్వేషించి వెలివేస్తే మీ ఫలము అత్యధికమవుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెడ్డవారని మరి మిమ్మల్ని నిందిస్తే మరి మీకు ఆ పరలోకంలో ఏంటంటే మీకు ఏమవుతుందంట, ఫలము అత్యధికమవుతుందంట. చూడండి, మనము ఫలాల గురించే కదా, మనం ఫలించుట కొరకే కదా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. చూడండి, మనం మన నీతి క్రియలను బట్టి, మన మంచి క్రియలను బట్టి, మన పరిశుద్ధతను బట్టి, దేవుడు పిలిచిన పిలుపునికి తగినట్టుగా మనం జీవించినప్పుడు మరి ఆయన చెప్పిన ప్రణాళిక ప్రకారంగా మనం జీవిస్తే మనం ఫలించిన వారము. దేవుడు మన అప్పచెప్పిన బాధ్యత విషయంలో ఆయన ఫలాల్ని వెతకడానికి వచ్చినప్పుడు మనం ఫలించిన వారమైతే దేవుడు మనల్ని ఇంకా దీవించి ఇంకా సమృద్ధిలోకి నడిపిస్తాడన్న విషయం మనకి తెలుసండి. అయితే ఇక్కడ దేవుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటంటే వినడానికి బాధకరమైంది, అనుభవించడానికి ఇది బాధకరమే, కానీ ఏమంటున్నారు తెలుసా, మీరు హింసించబడినప్పుడు మీరు గంతులు వేయాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గంతులు ఏమంటున్నాడు, ఆనందించండి. మీరు హింసించబడుతున్నారా, నిందెల పాలవుతున్నారా, మిమ్మల్ని అసహించుకుంటున్నారా, మిమ్మల్ని ఏ రకంగా మరి లోకం మిమ్మల్ని చూస్తుందో మీరు బాధపడకండి, కృంగిపోకండి, అవమానంగా ఎంచకండి, దాన్ని ఘనతగా ఎంచండి, ఆనందించండి, గంతులేయండి. అవునా వాళ్ళు అనుమానిస్తున్నారా, అవునా వాళ్ళు నిందిస్తున్నారా, అవునా వాళ్ళు అన్నారా, ఆనందించు, ఆనందించు, దేవుళ్ళు ఆనందించు. ఎందుకంటే నువ్వు ఆనందిస్తే, అవును వారు వేసే నిందల్ని బట్టి నువ్వు ఆనందిస్తే ఆ గంతుల సమయంలో ఏమవుతుందంటే పరలోకంలో నీ ఫలం అత్యధికమవుతుందంట. అవును, నువ్వు ఆ దేవాది దేవుడు మన ఫలాలను ఎత్తగడానికి వస్తున్నాడు. మన జీవితంలో ఫలాలన్నీ కూడా పరలోకంలో నింపబడుతున్నాయని మరి ఇక్కడ చక్కటి మాట. మనం ఫలించడం కష్టం, మనంగా ఫలించబడడం కష్టం, మన దేవుని కోసం ఫలించే వారిగా ఉండడం కష్టం అండి, మన వల్ల కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు సార్, నిందల పాలైనప్పుడు అంట మనము ఫలించటం మాత్రమే కాదు, మన ఫలాలు పరలోకంలో మరి ఆల్మోస్ట్గా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఫలాలు అక్కడ మన కోసము మరి ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికము కూడా అవుతాయి అంటున్నాడు. నిజంగా కొన్ని మాటలు మనల్ని ఎంతో ఆనందంలోకి నడిపిస్తాయి కదండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే అయ్యో ధనవంతులారా, మరి మీరు అంటే ధనవంతులని ఇక్కడ తిట్టట్లేదు, శపించట్లేదు దేవుడు, కానీ ధనవంతులు అయి ఉండి, ఒకవేళ లాజరస్ ధనవంతుడు అనే ఒక సందర్భం ఉంటుంది కదండి బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా. అంటే ఆ ధనవంతుడు ఏంటంటే తనకున్న ధనాన్ని బట్టి ఆనందించాడు, మరి లగ్జరియస్గా బ్రతికాడు, కానీ మరి బీద వాళ్ళ గురించి ఆలోచించలేదేమో, మరి చేయాల్సిన నీతి క్రియలు చేయలేదేమో, అందుకోసమే అతను నరకానికి వెళ్ళి ఉంటాడు. ధనవంతులందరూ నరకానికి వెళ్ళారండి, కానీ ఆ ధనాన్ని బట్టి వారు అహంకారానికి గురై దేవుడిని మర్చిపోయి బ్రతికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నరకం తథ్యం. కానీ ఇక్కడ దేవుడు అలాంటి ధనవంతుల వారి గురించి మాట్లాడుతాడు. మీరు అనుభవించారు కదా లోకంలో, ఇంకా అంతే, కానీ పరలోకంలో మాత్రం మీరు బీదలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నాడు. అయితే
ఇంకొక మాట అంటే వారికి శ్రమ అని చెప్తున్నాడు. తర్వాత ఆదరణ మీరు పొంది ఉన్నారంట. ఏంటంటే ఆస్తి ద్వారా ఆదరణ ఎక్కడ వస్తుందండి? ఆస్తి ద్వారా ఆదరణ అనేది లేదు. కానీ వాళ్ళు కోరుకునేది ఆస్తి కాబట్టి ఇంకా మీరు కోరుకున్నారు కదా, మీకు దక్కింది కదా, ఇంక అయిపోయింది మీ పని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో ఇప్పుడు కడుపు నిండా తింటున్న వారులారా మరి మీరు ఆకలి కొందరు. చూడండి, మీరు కడుపు నిండా తింటే తర్వాత ఆకలి అంటే మళ్ళీ ఇది కూడా మరి అందరి గురించి కాదండి. అన్యాయమైన సొమ్ముతో బ్రతుకుతూ అన్యాయమైన సొమ్మును తింటూ మరి అన్యాయంగా సంపాదిస్తున్న వారికి వర్తించే మాటలండి ఇవన్నీ. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా అంటే నవ్వుచుంటే ఇతరుల దుఃఖాన్ని బట్టి లేకపోతే ఇతరులని హింసించి ఇతరుల బాధలో మీరు ఆనందిస్తూ మరి చెడ్డ క్రియలు చేస్తూ మీరు ఆనందిస్తూ నవ్వుతున్న వాళ్ళారా మీకు శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. అవునండి, ఇవన్నీ కూడా మంచి వారికి కాదు, మంచి మార్గంలో ఉన్న వారి కొరకు కాదు, మంచి మార్గంలో ధనవంతులకు కాదు, మంచి మార్గంలో ఉండి నవ్వుతున్న వారికి కాదు, మంచి మార్గంలో ఉన్న ఆకలిని తీర్చుకున్న వారికి కాదు, కానీ నెగిటివ్ మార్గంలో ఉన్న వారికి, నీచ జీవితాన్ని జీవిస్తున్న వారికి, నీచమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ ధనవంతులకి, నీచనంగా బ్రతుకు సంపాదించి తింటున్న వారికి, అలాగే నీచమైన క్రియలు చేస్తూ ఆనందిస్తున్న వారికి వర్తించే శ్రమలు మీకు శ్రమలు. మీరు ఇక్కడ ఏదో సాధించాము అని ఎంజాయ్ చేస్తున్నాము, తినుట త్రాగుట ఆనందించుట అనే వాటిలో మీరు బ్రతుకుతున్నారేమో, కానీ మీకు శ్రమలని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ దేవుని నిమిత్తం హింసించబడుతున్న వారికైతే, దేవుని నామ నిమిత్తము బాధపడుతున్న వారికైతే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు పరలోకంలో ఫలాలు అత్యధికమవుతున్నాయి. మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు, ఇక్కడ మీకు శ్రమలు ఇబ్బందిలాగా అనిపిస్తుండొచ్చు, కానీ మీకు అక్కడ ఫలాలంట. వీరికైతే అక్కడ శ్రమలు అంటే అక్కడికి వెళ్తారో లేదో తర్వాత విషయం, కానీ మీకు ఫలాలు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 26వ వచనం, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. చూడండి, మనుషులు గొప్ప కోసం మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. మనుషులు మనల్ని పొగడాలని గుర్తించాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది తప్పుడు ఆలోచన కాదండి, పాపిష్ట ఆలోచన కానే కాదు, మంచిదే, గుర్తించాలి కదండి ప్రతి ఒక్కరు. కానీ ఒకవేళ నిజంగా మిమ్మల్ని బట్టి గుర్తిస్తే మీకు వచ్చేది శ్రమనే కాబట్టి ఆ శ్రమలు కోరుకోవద్దని దేవుని పేరట ఇక్కడ వాక్యం చెప్తుందండి. అవును, ఎందుకంటే మనము కొన్నిసార్లు సాధించిన బట్టి అందరూ మరి సంతోషిస్తారు, ఆనందిస్తారు, పొగుడతారు. మనం కష్టపడ్డాము దానికి ఓకే, అది అవసరమే, గుర్తింపు అవసరమే. కానీ ఒకవేళ విర్రవీగిపోతామేమో సుమా, జాగ్రత్త. సో అప్పుడు మనకి శ్రమలు వస్తాయి. ఇతరులు మనల్ని పొగిడితే సంతోషమే, కానీ ఆ పొగడ్తల వెనకాల నిజంగా వాళ్ళని సంతోషంగా పొగుడుతున్నారా లేకపోతే ఈర్ష్యతో పొగుడుతున్నారో కూడా మనం చూసుకోవాల్సిన వారిగా ఉన్నాము. ముందు మనం ఎవరైతే మనల్ని పొగిడితే మనం వాళ్ళని నమ్మేసి మనం ఎన్నో చేస్తూ ఉంటాం వాళ్ళ కోసం, కానీ ఆ తర్వాత మనం ఎంతో ఇబ్బందులు పాలవుతూ ఉంటామండి. అనుభవపూర్వకంగా మనము ఇవన్నీ చూస్తానే ఉంటాం. కాబట్టి మనకి ఆ పొగడ్తల కంటే పొగడ్తలు ఉండకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి మనం చేస్తున్న పని మనం చక్కగా నమ్మకంగా యథార్థంగా చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు పొగిడినా పొగడకపోయినా దేవుడు మనతో ఉన్నాడని నమ్ముదాము. మనము శ్రమల నుండి తప్పించబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, మరి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధపు మనుషులు ఎంతోమంది ఈ రకంగా చేసి ఉన్నారని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే లూకాసు వార్త 6వ అధ్యాయం 27 నుండి చదువుతామండి. 36 వరకు కూడా మనం చదివి ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీరు శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తి కొని పోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికి నీ ఇమ్ముము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుష్యులు నీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎల్లా మీకేమి మెప్పు కలుగును. పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను అలాగనే చేదురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకును అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి నైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి. అప్పుడు మీ ఫలము
గొప్పదైన ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి 36వ వచనం వరకు మాత్రమే మనం ధ్యానించబోతున్నామండి. మరి ఈ తీర్పు తీర్చడానికి అంశము నెక్స్ట్ వారం ధ్యానిద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మీరు శ్రమల గురించి, ఎవరికి శ్రమ అనేది మనం ఇప్పటివరకు ధ్యానించాం. అయితే ఇక్కడ 27వ వచనం నుండి 36వ వచనం వరకు చెప్తున్న మాట ఏంటంటే, ఒక చెంప చూడండి, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించటం మానకండి అని చెప్పేసి, అంటే హింసకి లోబడండి, పర్వాలేదు హింసిస్తున్నారా లోబడండి, మీరు హింసించబడుతున్నారా, ఇంతకుముందు మనం చదివినట్టుగా అలా హింసించబడితే నా నిమిత్తము, అవునండి దేవుని నిమిత్తమనండి, దేనికోసమో కాదు. తప్పు చేసి చెంపను చూపించడం గురించి మాట్లాడలేదు, కానీ తప్పు చేయకపోయినా దేవుని కొరకు నువ్వు హింసించబడితే నువ్వు ధన్యుడివని చెప్పినట్టుగా ఇక్కడ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుట మానద్దు అంటున్నాడు. ఒకవేళ నీ దగ్గర ఎవరైనా సరే అన్యాయంగా తీసుకుంటే తీసుకొని పోని, నువ్వు లెక్క అడగకు. దేవుడికి వాళ్ళు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు నీ పై వస్త్రం అడిగితే వాళ్ళకి అంగి కూడా ఇచ్చేసే, ప్రాబ్లం ఏం లేదు. కానీ వాళ్ళు తిరిగి ఇస్తారా ఇవ్వరా అనేది నువ్వు ఆలోచించకు. వాళ్ళు ఇస్తే వాళ్ళకి దీవెన, ఇవ్వకపోతే వాళ్ళని నేనే చూసుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నడుగు ప్రతివానికి నీ ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవు వాని యొద్ద దానిని మరలా అడుగు. ఎవరైనా సరే నేను అత్యాశపడి అడిగి వాళ్ళు ఒకళ్ళు తీసుకొని వెళ్ళిపోతే అడగను, మళ్ళీ అడగడం వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగారో మనకి తెలీదు, ఎందుకు అడిగారో మనకి తెలీదు. కానీ వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి అడగకు, దానికి లెక్క సమాధానం నేను ఇస్తాను, నేను చూసుకుంటానని దేవుడు అభయాస్తం ఇస్తున్నాడండి ఇక్కడ. అయితే మనుష్యులు మీకు ఎలాగూ, ఇది ప్రాముఖ్యమైనదండి 31వ వచనం, మనుషులు మీకు ఎలాగూ చేయాలని మీరు కోరుకుంటున్నారో అలాగే మీరు చేయుడి అని. చూడండి, మనం ఎప్పుడు కూడా మనుషులము ఎలా ఉంటామంటే, వాళ్ళు మనకి ఇది చేస్తే బాగుండు, అది చేస్తాం అంటే మంచివి, వాళ్ళు మనకి ఇది ఇస్తే బాగుండు, మనకి సహాయం చేస్తే బాగుండు, లేకపోతే మన రక్త సంబంధికులు అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తాము, అన్నదమ్ములు అయితే ఇంకా ఎక్కువ ఆశపడతాము, అలాగే తల్లిదండ్రులు అయితే వాళ్ళు మనకి ఇంత చేసి పెడితే బాగుండని, అదే చిన్న వాళ్ళైనా సరే మనం వాళ్ళ దగ్గర నుండి ఏమేమో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ రీతిగా మనం ఏది ఎక్స్పెక్ట్ చేసినా కూడా వాళ్ళు మనకి ఇస్తారో ఎవరో తర్వాత విషయం. కానీ ఆ ఎక్స్పెక్టేషన్లో ఒక నేను గుర్తుపెట్టుకో ఏంటంటే, ఓకే వాళ్ళు మనకి ఇలా చేయాలి అని మనం ఆశపడుతున్నాం కదా, అలా అనుకుంటున్నాం కదా, సరే ముందు మనమే చేద్దాం, తప్పేముంది. మనం చేయగలిగితే, మనం చేయగలిగినంత, మనము చూడగలిగినంత వాళ్ళని చూసుకుంటే, మనం చేయగలిగినంత మనం వాళ్ళకి చేస్తే, ఎస్ వీఆర్ డిజైరింగ్ ఫర్ సమ్ బ్లెస్సింగ్స్, మంచి విషయాల కోసం ఆశపడుతున్నాం, వారి నుండి మంచి ఆలోచిస్తున్నాం, వారి నుండి మంచి కోరుకుంటున్నాం. సో నువ్వు ముందు ఇతరులకి మేలు చేయి. వాళ్ళకి కాకుండా తోటి వాళ్ళకి, పక్క వారికి, వేరే వాళ్ళకి నువ్వు మేలు చేయడం ఆరంభిస్తే దేవుడు నీకు కూడా ఆ రీతిగానే చేస్తాడు. అంటే ఏం వెతుతావో అది కోస్తావు అన్నట్టుగా నువ్వు ఇతరులకి మేలు చేస్తే, ఇతరులకి మంచి చేస్తే, ఇతరులకి నువ్వు సహాయపడితే, ఇతరులకు చేస్తే ఇతరులు కూడా నీకు వచ్చి నీ పరిస్థితిని బట్టి, నీ అవసరతని బట్టి వాళ్ళు సహాయం చేస్తారు. ఆ రీతిగా దేవుడు దూతల్ని కూడా పంపిస్తాడు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ 27వ వచనంలో చూసినప్పుడు మీ శత్రువులను ప్రేమించుడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, శత్రువులను ప్రేమించడం అంటే ఇది చాలా కష్టకరమైన విషయం. శత్రువులు ఎవరండి? నిజంగా మనకి మొదటి శత్రువు ఎవరున్నారు? సాతానుగాడు మన శత్రువు. కాబట్టి వాడిని మనం ప్రేమించనక్కర్లేదు, కానీ వాడి చేత చిక్కుకొని, వాడి స్వరానికి లోబడి, వాడి మాటలు విని తెలియకుండా అమాయకంగా మనకి శత్రువులుగా మారిన మనుషులు ఉంటారు కదండి మన చుట్టూ, వాళ్ళని ప్రేమించమంటున్నాడు దేవుడు, వాళ్ళని క్షమించమంటున్నాడు దేవుడు, వారి కోసం ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నిజంగా నేను ఇదే చెప్తాను ఎప్పుడు కూడా, నీ శత్రువుల కోసం నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించు. నీకు అన్యాయం చేసిన వారి కోసం నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించు. ప్రార్థన అంటే ఎలాంటి ప్రార్థన అంటే, ప్రభా చూడు నాకు అన్యాయం చేశారు ప్రభా, దావీదు లాంటి ప్రార్థన చేయకండి దయచేసి. దావీదు కూడా అలాగే ఏంటంటే, సౌలని పేరు చెప్పలే, కొడుకులని పేరు చెప్పలే, ప్రభా ఇది నా శత్రువులు వస్తున్నారు, వాళ్ళు నాశనం చేయి, వాళ్ళని ఇచ్చేయి, వాళ్ళు నువ్వేం చేస్తావని చూస్తానంట. అంటే బాధతోనే, వేదనతోనే, అంటే అతని ప్రార్థన తప్పనట్లేదు, కానీ ఆ సందర్భంలో అది వర్తిస్తుందేమో. ఆ పాత నిబంధన ప్రకారంగా అది ఓకే కావచ్చు, కానీ కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు అందరినీ క్షమించేశాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని క్షమించమనే గొప్ప వరం మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టే, నీ శత్రువులను సైతం నువ్వు క్షమించు, ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి, అప్పుడు దీవెన కలుగుతుంది నీకు. ఎలాంటి దీవెన తెలుసా? వాళ్ళు మార్చబడతారు, సాతాను చేతిలోకి వెళ్ళి వాళ్ళు విడిపించబడతారు. వాళ్ళు ఏ సాతాను చేతిలో ఉన్నారో వారికి తెలియదు, కానీ మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు శత్రువులుగా మార్చబడడానికి గల కారణం ఏంటి, వాళ్ళు మనకి శత్రువులు అవడానికి కారణం ఏమై ఉన్నదో అది మనకి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు, సాతాను గడికి తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సాతాను నుండి వాళ్ళని విడిపించి మనం చేసే ఆ ప్రార్థనను బట్టి వాళ్ళని మనకి మిత్రులుగా చేసినప్పుడు హల్లెలూయా, ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే సాతాన్ని తొక్కిపడేయలేమా
తీసుకురాలేమా, సాతాను గాడికి అవమానం తీసుకురాలేమా? ఇది అండి నిజమైన మరి ఆత్మీయ పోరాటం అంటే. ఇలాంటి ఆత్మీయ పోరాటం మనం నిత్యము నిరంతరము చేద్దుము గాక. హల్లెలూయా. రిఖబ శికందరని కాసిక తురి హెల్లమ శికందరబ. అవునండి, శత్రువుల కోసం మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాము. అది కూడా దేవుని నామంలో, దేవుని పేరిట యథార్థంగమైన ప్రార్థన, వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళ మంచి కొరకు, వాళ్ళ మార్పు కోసం వాళ్ళని క్షమించే ప్రార్థన మనం చేయాలని దేవుని పేరిట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవ్వనండి, ఇవన్నీ మాటలు నా మాటలు కాదండి, దయచేసి నేను ఊరికే చెప్తున్నానని కాదు. ఇవన్నీ యేసు ప్రభు వారు మనకు బోధించిన మాటలు, మనకు చెప్పిన సత్యాలు, మనకు చెప్పిన మాటలు, ఆయన అంత్యకాలంలో మరి మనము ఏ రీతిగా బ్రతకాలో మనకి బోధిస్తున్న మాటలు. అంత మాత్రమే కాదు, ఆయన 3.5 సంవత్సరాలు జీవించిన కాలము తన శిష్యులకి బోధించిన మాటలు. మరి వారికి చెప్పాడు కదా, ఇదిగో మీరు వెళ్ళి నేను చెప్పినవన్నీ విషయాలు కూడా మీరు ఇతరులకి చెప్పి వాళ్ళని శిష్యులుగా చేయమన్నాడు. ఎస్ అండి, ఎప్పుడు మనం ఆయన శిష్యులుగా అవుతాం, ఎప్పుడు మనం ఆయన అపోస్తలుగా మార్చబడతాం, ఆయన పెట్టుకున్న అపోస్తలుగాను అలా శిష్యులుగాను మార్చబడతాం అంటే ఇదిగో ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన చెప్పిన వాటినన్నిటిని మనం అనుసరించిన ఎడల మనము ఆయనకి వారసులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మిమ్మల్ని శపించు వారిని సైతం దీవించుడి అంట. అబ్రహాముకి ఒక వాగ్దానం చేస్తాడు కదండి దేవాది దేవుడు. ఏంటి ఆ వాగ్దానం అనేది చూస్తే, నిన్ను దీవించిన వాళ్ళని దీవిస్తాను, నిన్ను శపించిన వాళ్ళని నేను శిక్షిస్తాను అంటాడు. అంటే నిన్ను ద్వేషించిన వాళ్ళని శిక్షిస్తాను అంటాడు. కానీ అది పాత నిబంధన అండి. కానీ ఇప్పుడు తెలుసా దేవుడు ఏమంటున్నాడు, నిన్ను శపించిన వారిని సైతం కూడా నువ్వు ప్రేమించు, నువ్వు దీవించు అని చెప్తున్నాడు. ఇది మనం ఫాలో అవ్వాల్సిన వారంగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మరి ఇంకొక మాట ఇక్కడ ఏంటంటే, మరి చెంప గురించి మనం మాట్లాడుకున్నాం. ఈవెన్ గాంధీ గారు కూడా మరి ఆయన ఇదే మాటని ఫాలో అయ్యి, ఇదే క్షమాపణని ఫాలో అయ్యి మరి నిజంగా ఉప్పు సత్యాగ్రహం అనేది చేసి, నిజం చెప్పాలంటే అలాంటి పోరాటం చేసి మన భారతదేశానికి విడుదలనిచ్చాడు. మరి అలాగే మనము కూడా ఈ ఒక్క స్లోగన్ని, మరి ఈ ఒక్క సత్యాన్ని, ఈ కొండ మీద ఉన్న ప్రసంగాన్ని ఫాలో అయ్యి మరి దేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగితే దేవునికి స్తోత్రం కలుగును కాక. మనము మరి ఈ దేశానికి, ప్రపంచానికి మరి నిజమైన ఫ్రీడమ్, నిజమైన రక్షణ, ఆనందం తీసుకురాలేమా అండి? మరి ఎలా తీసుకురాగలమంటే ఆయన మాటలు నమ్మి, ఆయన మాటలు బోధిస్తూ, ఆయన మాటల ప్రకారంగా మనం జీవించినప్పుడు, సాతాను కానీ సిగ్గుపాలు చేసి నరకాన్ని ఖాళీ చేసినప్పుడు మనము దేవుని రాజ్యాన్ని భూలోకం పైన తీసుకురాగలుగుతామండి. ఆ తర్వాత చూడండి, ఇదిగో మీరు ఎవరెవరికైతే ఇవ్వాల్సిందో మరి ఇవ్వమంటున్నాడు. మీరు ఎవరెవరికైతే మరలా పుచ్చుకొనవాలనని మీరు నిరీక్షించరో వారికే అప్పు ఇచ్చిన ఎడల లాభం ఏంటి అంటే, మీరు ఎవరెవరైతే మళ్ళీ ఇస్తారులే అనే వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరు ఇవ్వలేరో వారిని ఎతికి మరి ఇవ్వమంటున్నాడు. అంత మాత్రమే కాదు, అప్పు ఇవ్వమంటున్నాడు. మరి అలాగైతే మీరైతే ఎట్టి వారిని గూర్చేనను మరి నిరాశ చేసుకొనక మీ శత్రువులని ప్రేమించుడి అని వారికి మేలు మాత్రమే చేయండి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో శత్రువులు, పాపులు సైతం కూడా మేలే చేస్తారు కదా. ఇగో శత్రువులు కూడా ఏంటంటే వాళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని కూడా వాళ్ళు ప్రేమిస్తారు కదా. అంటే పాపులు సైతం, పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు కూడా ప్రేమిస్తారు కదా. కానీ అలా మనం ఉండకూడదు. మనము శత్రువులను సైతం ప్రేమించే వారిగా ఉండాలంట. మరి తర్వాత అప్పు ఇవ్వడు అంటున్నాడు. చూడండి, అప్పు ఇవ్వడండి, అప్పు ఇచ్చేవారిగా మనం చేస్తానని చెప్పిన దేవుడు అప్పు ఇవ్వమంటున్నాడు. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యి ఉండును అంట. మీరు సర్వోన్నతుని యొక్క కుమారుడై ఉందరు. ఆయనకు కృతజ్ఞత లేని వారి ఎడలను, అలాగే దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము కలిగవాడై ఉన్నట్టుగా మీరు కూడా కనికరము కలిగిగా ఉండమంటున్నాడు. చూడండి, ఇక్కడ ఇంత చక్కటి మాట అంటే, ముందు అప్పు ఇవ్వమంటున్నాడు. అప్పు అనేది శాపం అంటారు చాలా మంది. కానీ ఏదేమైనా సరే అవసరంలో ఉన్న వారికి, మరి మనకి తిరిగి ఇవ్వలేని వారికి మనం అప్పు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, అప్పు ఇచ్చి ఇవ్వాలంట. అప్పుడు మీ ఫలము, చూడండి, అప్పు ఇచ్చినప్పుడు మీ ఫలము అత్యధికం అవుతుంది. ఎవరికి అంటే, ఎవరైతే మనకి తిరిగి ఇస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం అని కాదు. కానీ ఇవ్వలేని స్థితిలో ఉన్న వారికి కూడా, వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళకి కష్టం అనే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదని హృదయంతో నువ్వు అప్పు ఇస్తే దేవుడు నీ ఫలాన్ని అధికము చేస్తానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అంత మాత్రమే కాదండి, చూడండి, అప్పు ఇచ్చుటలో ఇవన్నీ నువ్వు చేయుటలో, ఇది క్షమించుటలో, ప్రేమించుటలో, అలాగే మరి ఇతరుల కోసం ప్రార్థన చేసేటలో, అంత మాత్రమే కాదు, శత్రువుల కోసం ప్రార్థించినప్పుడు, అప్పుడు ఇవన్నీ నువ్వు చేసినప్పుడు ఏమవుతావంటే తెలుసా, నువ్వు సర్వోన్నత దేవుని యొక్క కుమారుడు నవ్వబడతావు. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆ సర్వోన్నతుడు ఎలాంటి వాడు అంటే, చూడండి, కృతజ్ఞత లేని వారికి హల్లెలూయా, అలాగే మరి దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడంటే. అవును కదండి, దేవుడు ఎండ, వాన, మరి గాలి, మంచు అందరి మీద కుమ్మరిస్తున్నాడు, అందరికీ ఆహారం ఇస్తున్నాడు. వారు మంచు వల్ల చెడ్డు వల్ల అని చూస్తలేరు, కానీ ఆయన అరచేతులు చెక్కబడబడిన తన బిడ్డలుగానే చూస్తున్నాడు. కాబట్టి అందరికీ ఆయన చూసుకుంటున్నాడు, అందరి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు, అందరి కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన క్రీస్తు అనేవాడు క్రైస్తవుల దేవుడు కాదండి, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ ఏంటంటే, కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను కూడా ఆయన
కృతజ్ఞత కలిగిన వాడిగానే మరి ఆయన ఉపకారము చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరును తండ్రి ఏవి రకముగా కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. ఎంత చక్కటి మాట అండి ఈ ముగింపులో. చూడండి, దేవుడు ఎట్లా కనికర పూర్ణుడుగా ఉన్నాడు. ఆయన కఠినాత్ముడు కాదండి, ఆయన హృదయం లేనివాడు కాదండి, ఆయన హృదయము కలిగిన వాడు, మంచి హృదయము కలిగిన వాడు, కరుణమయుడు, కరుణా సంపన్నుడండి. ఆయన కనికరము లేని వారి ఎడల కనికరం చూపిస్తున్నట్ట, దుష్టులను సైతం ఆయన కరుణతో చూస్తున్నాడంట. మరి ఆయన క్షమించుడే అని చెప్తున్నాడు. మీరెవరిని క్షమిస్తారో నేను వాళ్ళని క్షమిస్తాను బేటా అని మనకు అధికారం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు అప్పు ఇవ్వమని చెప్తున్నాడు. ఇదిగో ఒక్క చెంప మీద కొడితే ఇంకో చెంప చూయించటం వలన ఏంటంటే నువ్వు గాయపరచబడాలని దేవుని చిత్తము కాదు, నువ్వు హింసించబడాలని దేవుని చిత్తము కాదు. కానీ నువ్వు హింసించబడుతున్నావు చూడు, ఎవరి నిమిత్తం హింసించబడుతున్నావు? దేవాది దేవుని నిమిత్తం హింసించబడుతున్నావు. సో హింసించబడితే అక్కడ ఫలమని కాదు, కానీ నువ్వు హింసించబడుతూ కూడా దేవుని కోసం బ్రతికితే, దేవుని నామాన్ని ఉచ్చరిస్తే, దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావని వాళ్ళు గ్రహిస్తే, ఇంత శ్రమల పాలైనా దేవుని విడిచిపెడతలేరే, ఇంత మనం శిక్షించిన దేవుని కాదంటలేరే, వీరు దేవుని విడిచిపెట్టి ఎందుకు వస్తలేరే, ఇంత సమస్యలు ఉన్న వాళ్ళు ఏసైనే పట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారే అనే ఒక ప్రశ్న అనేది వాళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళు మారు మనసు పొందుకుంటే అది మనకి దీవెన కాదా? అది సువార్త కాదా? అది మన ద్వారా ఆత్మల రక్షణ పంట కోయటం అనేది కాదా? అది నిజంగా దేవుడు మనకు ఏర్పాటు చేసిన బాధ్యత కాదా? అది మనకు అప్పచెప్పిన ధన్యత కాదా అని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి, దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నాడు, ఒకటి చేయమంటున్నాడంటే అది మన వల్ల కాని పని ఆయన చెప్పడండి. దాని వెనుక ఎందుకు ఈ ప్రభా ఈ పని ఎందుకు చెప్తున్నావు, ఇది ఎందుకు నా ద్వారా నువ్వు ఆశయపడుతున్నావు, ఇదెందుకు నేను చేయలేను కదా, ఇది ఎందుకు అవసరం ఆ ప్రభా అని మనము ప్రశ్నిస్తాం. కానీ నీకు తెలియకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు, అవసరం లేదండి. మనకు అర్థమైన నాకు అర్థం కాకపోయినా దేవునికి తెలుసండి. దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసు, దేవుడు ఎందుకు చేయాలనుకుంటున్నాడో తెలుసు. ఇదిగో శత్రువులను సైతం క్షమించండి, ప్రేమించండి, ప్రార్థించండి, వాళ్ళ కోసం వాళ్ళని దీవించండి, నేను శపించిన వాళ్ళని సైతం అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చక్కటి మాట అంటాడు ఏంటంటే, ఇదిగో మాటల వల్ల కలుగు గాయాలు నీకు కలగకుండా కాచి కాపాడతానని చెప్పిన దేవుడు, ఇదిగో ఆ మా వాగ్దానం చేస్తున్న దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మనుషులు నా నిమిత్తం నిందిస్తారేమో, హింసిస్తారేమో, నీ మంచి పద్ధతిని బట్టి వాళ్ళు అసహ్యపడతారేమో, కానీ బాధపడకు అంటున్నాడు. చూడండి, వాగ్దానం చేస్తున్నదే ఆయనే, అలాగే ధైర్యం చెప్తున్నది ఆయనే. నిందిస్తానని చెప్తున్నాడు, నిందించకుండా నేను కాపాడుతానని చెప్తున్నాడు. సో ఏ సందర్భంలో నిందించబడినను దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ కాపాడాల్సిన పరిస్థితి వస్తే దేవుడే కాపాడతాడు. ఇక్కడ ఏదైనా సరే మనం సంసిద్ధంగా ఉండాలి, ఆయన నిమిత్తము, ఆయన మహిమార్థము, ఆయన కొరకు అని దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి ఆయన కరుణా సంపన్నత కలిగిన వాడు. ఆ కరుణా సంపన్నతని మనకి వరముగా ఇచ్చినాడు, దానముగా ఇచ్చినాడు. మనము కరుణని కుమ్మరిద్దాము, ప్రేమని కుమ్మరిద్దాము, ఈ లోకంలో ప్రేమని ప్రకటిద్దామండి. మనం జీవించి మరి జీవాధిపతి అయిన దేవాది దేవుని నామంలో మనం ఇతరులకి జీవాన్ని ఇచ్చేవారిగా మనం బ్రతుకుదాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందామని. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం అయ్యా. ఈ 17వ అంశమునైనా లూకాసు వార్తని ధ్యానిస్తూ అయ్యా మేము సిద్ధపరచబడుతుంటుండగా అయ్యా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మా శ్రమల్లో కూడా, మా ఇబ్బందుల్లో, మా ఇరుకుల్లో కూడా ప్రభా అయ్యా ధన్యత కలిగిన వారుగా బ్రతుకుటకు సహాయం చేయండి, యథార్థవంతులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. అవును తండ్రి ప్రభా, నాయన ఎలాంటి వారినైనా మార్చగల శక్తి గల దేవుడవు తండ్రి, నీకు ఆయాసకరమైనవి తండ్రి నాయన. ఇగో ఇందులో ఉన్న నెగిటివ్ లక్షణాలు ఏవైనా మాలో ఉంటే వాటన్నింటిని వేర్లతో పాటుగా పెరికివేసి నీ కొరకు సాక్షాత్కరంగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.